శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క ఫలితాల్లో ఎలా ఉన్నాయంటే అబవ్ యావరేజ్గా ఉన్నాయని మనం ప్రిడిక్షన్ ఇవ్వచ్చు. ఎందుకంటే బృహస్పతి జన్మంలో సువర్ణమూర్తిగా ఉన్న జూన్ 1వ తారీఖు నుంచి కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు, ద్వితీయ కుటుంబ స్థానం కాబట్టి ద్వితీయ స్థానానికి వచ్చినప్పుడు తామ్రమూర్తిమంతంగా అతని యొక్క ప్రభ కొంచెం వెలుగు తగ్గుతోంది. ఇకపోతే రాహుకేతువులు కూడా దశమ చతుర్థ స్థానాల్లో లోహమూర్తిమంతంగా ఉన్నారు కాబట్టి వారు పెద్ద మంచి శుభ ఫలితాలని ఇవ్వలేరు. ఇకపోతే శని కూడా దశమస్థాన సంచారం, అంతేకాకుండా కొన్ని నెలలు మళ్ళీ వక్ర మార్గాన్ని అనుసరించడము, ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల్లో జూలై 26వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు శని వక్ర మార్గంలో ప్రయాణించడం, ఇటువంటివన్నీ కూడా కొంచెం అగమ్యగోచరంగా ఉంటూ వీరికి ఇటువంటి ఫలితాలని ఒక రోజు ఒక రకంగాను మరొక రోజు మరో రకంగాను ఉంటూ కొంచెం కష్టం కొంచెం ఇష్టం అన్నట్టుగా వీరికి కొద్దిగా శుభ ఫలితాలు, ఆ వెంటనే చెడు ఫలితాలని కూడా ఈ గ్రహాలు ఇస్తూ ఉన్నటువంటి ఈ క్లమ్జీనెస్లో వీరు కూడా స్థిరచిత్తులై ఉండాలి. సహజంగానే మిథున రాశి వారు దుస్వభావ రాశులు, గోడ మీద పిల్లివాటంలో ఉంటారు. కాబట్టి ఇటు మంచిగా ఉన్న సమయం ఉన్నప్పుడు మంచిగా ఒదిగిపోతారు, చెడు సందర్భంలో ఉన్నప్పుడు చెడుగా ఒదిగిపోయి చెడు సందర్భంలో పక్కకు తప్పుకుంటారు. కాబట్టి వారి మీద ఎటువంటి ప్రభావము పడకుండా ఉండడానికి వారి స్వభావము వారి ప్రవర్తనే వారికి కారణం అవుతుంది.